హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నా. నాకైతే కొంచెం నైట్ కళ్ళు కొద్దిగా ఇచ్చింగ్ వచ్చాయి పడుకునేటప్పుడు. మార్నింగ్ లేసి చూసేసరికి ఇట్లా కళ్ళు అనేది వాసిపోయాయి. బట్ ఇప్పుడు ఓకే, మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో నిన్న నేను ఒక రెసిపీని ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటో వచ్చేసేద్దామా. హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఇది యాక్చువల్గా పిల్లల కోసం చేశాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వాళ్ళ కోసం డైలీ ఏదో ఒక రెసిపీ చేస్తుంటాను. మరి ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకని షేర్ చేసుకుంటున్నా. సో ఈ హోమ్ మేడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో వచ్చేసేద్దామా. ఇది నో షుగర్ అండ్ నో ఎగ్స్ హెల్దీ రెసిపీ అండి. అండ్ వెయిట్ లాస్ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలా తయారు చేయాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు స్టార్ట్ ద వీడియో. సో ఈ ఇంగ్రీడియంట్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేంతో రెసిపీ చేయబోతున్నానో. ఎగ్జాక్ట్లీ బనానా ఐస్ క్రీమ్. ఇది మంచి హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పా కదా. వెయిట్ లాస్ చేసేవాళ్ళు హ్యాపీగా ఈ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో బనానా ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 500 grams ఆఫ్ బనానా. ఇక్కడ బాగా పండిన బనానాస్ మాత్రమే తీసుకోవాలి. ముందుగా ఈ బనానాస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని మినిమం 6 to 8 hours పాటు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో 8 hours పాటు పెట్టుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ 15 క్యాష్యూస్ని ఇలా వాటర్లో 10 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర క్యాష్యూస్ లేకపోయినా ఆల్మండ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఆల్మండ్స్ యూజ్ చేస్తే అవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అండ్ తర్వాత పీల్ తీసుకొని యూజ్ చేసుకోవాలి. అండ్ స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 4 dates యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర సాఫ్ట్ డేట్స్ ఉంటే మీరు సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నానబెట్టుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న బనానాస్ని నేను తీసి పెట్టుకున్నాను. నేను ముందు రోజు నైట్ వీటిని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఐస్ క్రీమ్ చేయబోయే 10 minutes ముందు ఫ్రీజర్లోంచి మనం బనానాస్ని బయటికి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న డేట్స్ అలాగే క్యాష్యూస్ కూడా వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర క్యాష్యూ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఉంటే దీన్ని స్కిప్ చేసి డైరెక్ట్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ సోక్ చేసుకున్న డేట్స్ అండ్ క్యాష్యూస్ వేసుకొని 1/2 cup వరకు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మనకిప్పుడు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇందులో మనం 1/3 cup ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం షుగర్ కానీ ఎగ్స్ కానీ అలాగే మిల్క్ కానీ అలాగే ఏ క్రీమ్స్ కూడా వాడకుండా మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం డేట్స్ని యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కోకో పౌడర్ని వేసుకున్నాక మనం ముందుగా ఫ్రీజర్లో తీసి పెట్టుకున్న బనానాస్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అట్లా దోశ బ్యాటర్ లాగా అయినంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో క్యాష్యూస్ యూస్ చేయడం వల్ల ఐస్ క్రీమ్కి ఎక్స్ట్రా క్రీమీ అండ్ థిక్ టెక్స్చర్ వస్తుంది. ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో 6 hours పాటు మినిమం మనం స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక లేయర్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఈవెన్గా వేసుకున్నాక ఇందులో నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాకో చిప్స్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోయినా ఆల్మండ్స్ అయినా లేదు క్యాష్యూస్ అయినా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ మిగతా బ్యాటర్ని ఇంకో లేయర్లా ఇలా వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను మళ్ళీ చాకో చిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే క్యాష్యూస్ అయినా ఆల్మండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం ఎక్స్ట్రా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా వెయిట్ లాస్ అయ్యే రెసిపీ. హ్యాపీగా ఈ ఐస్ క్రీమ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రీజర్లో మినిమం 6 to 8 hours పాటు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ లేదండి, సో నేను ఇలా గరిటె యూజ్ చేసి నేను తీసుకుంటున్నాను. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. కావాలంటే పైన మనం గార్నిష్ కోసం చాకో చిప్స్ అయినా ఆల్మండ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటా. ఓకే, చాలా బాగుంది. మధ్య మధ్యలో ఈ చాకో చిప్స్ కూడా వేసాను కదా, అవి పంటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఐస్ క్రీమ్ లవర్ని కాదు, పిల్లల కోసం చేశాను, బట్ రెసిపీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీని. సూపర్గా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానా. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.